నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. గురుగారు ఉన్నారండి. మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, మే మాసంలో ఎలాంటి పర్వదినాలు ఉన్నాయి, ముఖ్యంగా ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు, పరిహారాలు, అదే విధంగా ముఖ్యంగా జాతకరీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి వీడియో చివరిలో డెఫినెట్ గా మంచి పరిహారాలు గురుగారు తెలియజేస్తారండి. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి మే మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఏమేమి స్పెషల్ డేస్ ఉన్నాయి, అదొకసారి వివరిస్తారా గురుగారు? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. 12 రాశుల వారికి అమ్మవారి కృపా కటాక్షం వల్ల చక్కగా బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి. తద్వారా వాళ్ళంతా చక్కగా ఇప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఉండాలి. ఫస్ట్ నెక్స్ట్ వీళ్ళకి ప్రతి ఒక్కరికి రాజ్యలక్ష్మి కృపా కటాక్షం వల్ల చక్కగా రాజ్యాధికారం ఉండాలి. ప్రతి ఒక్కరికి వాళ్ళ మాటకి ఎంతో విలువ పలుకుబడి, వాళ్ళకి అధికారం, ఒక పవరు, ఒక పొజిషన్, ఒక స్టేటస్ ఉండాలి. దానితో పాటు ప్రతి ఒక్కరికి విశేషంగా ధనం ఉండాలి. నేను బాగా కోరుకుంటాను అనమాట. మనం కలియుగంలో ఉన్నాను కాబట్టి ధనానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి, ధనమే ప్రతి దాన్ని శాసిస్తుంటది కాబట్టి ఎంత మనం వద్దనుకున్నా కానీ ధనం అనేది మనకి ఆధారభూతం అనేది తెలుసుకోవాలన్నమాట. అందుకని శ్రీ సూక్తం అని చెప్పేసి వేదాల్లో పెట్టారు. వాళ్ళు తెలవదా అండి శ్రీ సూక్తం ఎందుకు పెట్టాలని? అంత అవసరం అయితే పెట్టరు కదా. అందుకని ధర్మార్థ కామ మోక్షాలు అన్నారు. మన మనిషి జన్మ ఎత్తిన తర్వాత ఈ 4 ఉండాలంట. సెకండ్ దానికి ధనమే పెట్టారు, అర్థం పెట్టారు అనమాట. కామ మోక్షాలు లాస్ట్ లో పెట్టుకున్నారు వాళ్ళు. ఫస్ట్ సెకండ్ ధనం. అంటే మనిషి అనేది కష్టపడకపోతే ఏది రాదు కదండి. అంటే మన ఫిజికల్ ఎఫర్ట్ పెట్టాల్సిందే. పెట్టి మనం ఫస్ట్ సాధించుకోవాల్సిన ధనం. ధర్మ అర్థం సంపదలు సంపాదించుకోవాలి. ఇల్లు కట్టుకోవాలి, బంగాళాలు కట్టుకోవాలి, కార్లు కట్టుకోవాలి. మనం ఎక్కడికి పోతే అక్కడ దర్జాగా అంతా వండుకోవాలి. అంతా ఉండాలి కదా, మన శాస్త్రాలు చెప్పారు కదా. అందుకని దాన్ని చేసుకుంటూ ఉండాలి. అలానే లాస్ట్ కి సర్వకామార్థ సిద్ధి. అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ కర్మను బట్టి రకరకాల కోరికలు అవన్నీ ఉంటాయండి. ప్రతి ఒక్కరికి అవి చక్కగా నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మే మంత్ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మనం మే మంత్ అనగానే 4 ముఖ్యమైన విషయాలు అందరం గమనించుకోవాలి. చాలా విశేషాలు ఉన్నాయి, బట్ ముఖ్యంగా 4. మనకి టైం ఉండదు కాబట్టి అందులో ఫస్ట్ది, ఇది మాసం బుద్ధ జయంతితో, బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుందండి. దాన్ని మనం వైశాఖ మాస పూర్ణిమ అంటారు. నెక్స్ట్ జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అవుతుంది. అంటే 2 పూర్ణిమల మధ్య ఈ హోల్ మంత్ అంతా మనకు తెలుసు. బుద్ధ పూర్ణిమ అది మనకి ఆధ్యాత్మికంగా ఎలివేషన్ కావాలనుకోండి, స్పిరిచువల్ గా కానివ్వండి, అది బాగా ఉపయోగపడుతుంది. అందరూ ఉపయోగించుకోవాలి. యాక్చువల్గా మూన్ మెడిటేషన్ అని చెప్పేసి కొన్ని మెడిటేషన్ ఉంటాయండి. అంటే పౌర్ణమి రోజు ఆ మెడిటేషన్ చేస్తే మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అంటారు. మూన్ మెడిటేషన్ మీకు గూగుల్లో సెర్చ్ చేసుకున్నా, యూట్యూబ్ లో చేసినా కానీ వస్తుంది అండి. ఫుల్ మూన్ మెడిటేషన్స్ అని వస్తుంది. జనరల్ గా ఆ రోజున నైట్ మూన్ చూస్తూ మెడిటేషన్ చేస్తే చాలా స్ట్రెంత్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ప్రతి పౌర్ణమి గురుగారు ఈ బుద్ధ పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమికి ఇట్స్ వెరీ గుడ్. బట్ బుద్ధ పౌర్ణమి ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. స్పిరిచువల్ సీకర్స్ ఎవరైతే ఉంటారో. నెక్స్ట్ ఏంటంటే హనుమత్ జయంతి కొన్ని ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. చక్కగా వాళ్ళు ఎవరైతే ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు వాళ్ళంతా చక్కగా జరుపుకుంటే వాళ్ళకు కార్యజయం వచ్చేసి ముందుకెళ్ళే అవకాశం, వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది. ఇది కాకుండా ఇంకొకటి కర్తరి అంటారు. చాలా మంది వినే ఉంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ఉన్నప్పుడు దాన్ని కృతిగా కార్తె అంటారు, దాన్ని కర్తరి అని కూడా అంటారు. అంటే సూర్యుడు ప్రభావం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ టైంలో బయటకు వెళ్ళి పనులు చేయకుండా విత్తనాలు నాటడం, ఆ వేడికి విత్తనాలు మొలకెత్తం అనమాట. అందుకని చెప్పేసి విత్తనాలు చల్లటం, వ్యవసాయ రిలేటెడ్ పనులు స్టార్ట్ చేయకుండా ఉండటం, వివాహాలు చేయరు. అలానే కొంతమంది వివాహాలు, గృహ ప్రవేశాలు ఇలాంటివన్నీ చేయకుండా ఉంటారు. కాబట్టి అవి ఒకసారి తెలుసుకొని ఆ 15 days వదిలేసి చేస్తే చాలా బాగుంటుంది. సో ఇంకా మనకి ఆస్ట్రాలజికల్ గా చూసుకుంటే 9 గ్రహాల్లో 4 గ్రహాలు ఈ మే మాసంలో మారుతూ ఉన్నవి. కుజుడు వచ్చేటప్పటికి మనకు 11వ తారీఖు మారుతున్నారు. 14వ తారీఖు శుక్రుడు, 15th బుధుడను సూర్యుడు మారుతూ ఉన్నారు. బుధు సూర్యుడు 15th మారుతూ ఉన్నారు. ఈ యొక్క 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ మనకి ఈ రాశి మీద ఎలా ఉందో మనం తెలుసుకుందాం. గురుగారు, మరి ఫైనల్ గా మీన రాశి వారికి మే మాసం అంతా కూడా ఎలా ఉండబోతుంది? చిట్ట చివరి రాశి హ్యాపీయా ఏంటి గురుగారు ఈ రాశి వారు? మనకి మీరు ఫైనల్ గా అడుగుతున్నారు కాబట్టి ఫైనల్ అని కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ గా. ఎందుకంటే ఈ రాశి వాళ్ళు 2025 బాగా ఇబ్బంది పడ్డారండి. చాలా మంది ఇబ్బంది పడ్డారు. 10 calls లో 4 calls వెళ్ళాయి. అంటే అర్థం చేసుకోండి. ఇన్న మాటలే చెప్పిన మాటలే చెప్పి సేమ్ రిపీట్ ప్యాటర్న్ ఆఫ్ థాట్స్ వాళ్ళవి. వాళ్ళు పడే కష్టాలు అవన్నీ బాగా విన్నాను అనమాట నేను. 2025 మీన రాశి చాలా వరకు అండి,
చాలా ఇప్పుడు గురువు గారు మరి ఇప్పుడు ఏమైనా ఊరట అయితే ఈ జూన్ నుంచి బాగా ఊరట వస్తుందండి. జూన్ నుంచి మనం ఇప్పుడు మే మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క శుభ శకునాలు అంటారు కదా, ఈ మంత్ లో వీళ్ళకి ఫీల్ అవుతారు. అవునా గురువు గారు? సో ఖచ్చితంగా వీళ్ళకి ఒక మే మంత్ నుంచే మంచి పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తూ ఉంటాయి. వీళ్ళకి అనుకున్న పనులని సాధించుకుంటారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, చక్కగా వెళ్ళిపోతూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. మనం డీటెయిల్స్ చూసుకునే ముందు ఇందులో ఉన్న మీనరాశి చూసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలంతా మీనరాశిలో ఉంటారు. నక్షత్రం ప్రకారం చూసుకుంటే ది, దు, శం, ఝ, దాదే, దో, చాచి అన్న లెటర్స్ అంతా మీనరాశిలో ఉంటారు. 4 గ్రహాలు మారటం తోటి వీళ్ళకి ఫస్ట్ 2 గ్రహాలు చాలా పాజిటివ్ సపోర్ట్ ఇస్తున్నాయండి. ఒక గ్రహం 50-50గా ఉంది, ఒకటి మాత్రం కొంచెం ఛాలెంజింగ్ గా ఉందని గమనించాలి. ఫస్ట్ బాగా సపోర్ట్ ఇచ్చే గ్రహాలు ఏంటంటే సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, తర్వాత శుక్రుడు బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు, అలానే బుధుడు 50-50గా ఉన్నారు. అంటే బుధుడు ఉన్నా గానీ యాక్టివ్ గా అంత వీళ్ళకి కొంచెం ఇబ్బందులు అయితే పెట్టరు ఉంటారు. బట్ కుజుడు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. మనకేం చెప్తారంటే మనకి సూర్యుడు గ్రహరాజు కాబట్టి ఆయన స్ట్రాంగ్ గా ఉంటే అందరూ స్ట్రాంగ్ గా ఉన్నట్టే అని అనుకుంటారు. ఇందులో మనకి మే 15th తర్వాత వీళ్ళకి సూర్యుడు ఒక 10 days చాలా విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారండి. ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. జాబ్ లో బాగా డిప్రెషన్ ఉన్న వాళ్ళు జాబ్ లో ఒక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ప్రమోషన్ లాంటి కొత్తగా జాబ్ రావటము, అప్పటిదాకా ఉద్యోగాలు లేని వాళ్ళు ఎవరైనా కనుక ఎన్ఆర్ఐలు వాళ్ళు వీళ్ళు H1B వీసా ఉండి ఎంఎస్ అయిపోయి జాబులు రాని వాళ్ళు US లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనకేం చెప్తారు, ఇష్ట సిద్ధి సౌఖ్యం అంటారు. అంటే అనుకున్న పని సిద్ధించే టైం ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవాలి. ఫాదర్ కి హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. వీళ్ళకి కుజుడు లేదంటే మంగళుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారు. వీళ్ళకి ఏ విధంగా ఇబ్బంది పడుతుందంటే మనీ మ్యాటర్స్ లో జాగ్రత్తగా ఉండాలి. రెండోది వీళ్ళకి చుట్టూ ఉన్న జనాలు వీళ్ళని మోసం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళు పోయి సలహాలు ఎవరిని అడుగుతారంటే చెడ్డ వ్యక్తులను అడుగుతారు. చెడ్డ వ్యక్తుల దగ్గరికి పోయేసి ఏదో సహాయం గురించి వెళ్తూ ఉంటారు. వాళ్ళు బ్యాడ్ ఇంటెన్షన్స్ ఉంటాయి కాబట్టి వీళ్ళని ఏదో విధంగా అవకాశం గురించి వాళ్ళని వాడవేసుకోవాలన్న యాంగిల్తో ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా, అంటే మనకి కలిసే వాళ్ళని వెళ్ళి జాగ్రత్త వాళ్ళని 1-2 సార్లు చూసుకొని కలిస్తే బాగుంటుంది. శుక్రుడు వీళ్ళకి అగైన్ చాలా మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారండి. ఫస్ట్ శుక్రుడు వీళ్ళకి 3వ ప్లేస్ లో నుంచి 4వ ప్లేస్ కు మారుతూ ఉన్నారనమాట. 15 days కొంచెం ఇబ్బంది పెట్టిన తర్వాత 15 days చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఫస్ట్ 15 days వీళ్ళకి మాట మీద చాలా విలువ ఉంటుంది. తర్వాత బిజినెస్ వ్యాపారస్తులకైతే కొంచెం స్లోగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే శుక్రుడు మారటం తోటి వ్యాపారంలో బాగుంటుంది. తర్వాత బంధువులతో చక్కగా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, సంతోషంగా ఉంటారు, అన్ని విషయాలతో బాగుంటుంది. ఈవెన్ ఆఫీషియల్ మ్యాటర్స్ లో కూడా చాలా అనుకూలంగా ఎక్కువ ఉంటుందని గమనించాలి. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు ఉన్న ఈ మంత్ 4 గ్రహాలు మారటం తోటి 2 చాలా బాగున్నాయి. ఒకటి గ్రహం ఇన్యాక్టివ్ గా ఉంటుంది వేద ఉండటం వల్ల, ఒక గ్రహం మాత్రం ఇబ్బంది పెడుతుందని గమనించుకోవాలి. 50-50 ఛాన్సెస్ ఎగ్జాక్ట్ గా 50-50 అనేది అనుకుంటే కూడా ఒక 70-30 75-30 అని అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే గురువు జూన్ లో మారుతూ ఉన్నారో ఇంకా గురువు కూడా వీళ్ళకి బాగా సపోర్ట్ వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటిదాకా ఉన్న డెడ్ లాక్ పీరియడ్ అంటారు చూడండి, డీప్ క్రైసిస్ పాయింట్ అంటారు. ఆ డీప్ క్రైసిస్ పాయింట్ నుంచి బయటకు వచ్చేస్తారు. డెడ్ లాక్ సిచ్యువేషన్ నుంచి ఆ లాక్ ఒక్కొక్కటి బయటకి విడిపోయేసి నెక్స్ట్ స్టెప్ ప్రోగ్రెసివ్ సైడ్ లో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అంటే ఆ డీప్ డౌన్ పాయింట్ నుంచి స్టెప్ అంటే వీళ్ళకి సడన్ గా రాదండి. ఎందుకంటే మీనరాశి వాళ్ళు ఒక విషయం గమనించుకోవాలి, వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావంతో ఉన్నారు కాబట్టి చేంజ్ ఏదైతే రాబోతూ ఉంటుందో అది వచ్చి ఇప్పటిదాకా వీళ్ళు అనుభవించింది కూడా ఒక రోజులో వచ్చింది కదండి. స్లోగా బ్యాడ్ వర్స్ట్ సిచ్యువేషన్ లోకి ల్యాండ్ అయిపోయారు. ఇప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ మళ్ళీ బయటకు వచ్చేస్తూ ఉంటారన్నమాట. అంటే ఇప్పటిదాకా చీకటిగా ఉన్న వీళ్ళకి ఒక చిన్న లైట్, ఒక వే ఆఫ్ హోప్ అంటారు చూడండి, ఒక హోప్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనం ఎటు వెళ్ళిపోతున్నాము డైరెక్షన్ లేని దగ్గర నుంచి ఆ దూరంగా ఎక్కడో మనకి కొంచెం కనిపిస్తుంది, వెళ్ళిపోదామన్న ఒక ఆలోచన, ఒక క్లారిటీ, ఒక డైరెక్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. చక్కగా మంచి పరిహారాలు చేసుకుంటూ ఉంటే వీళ్ళు కూడా పరిహారాలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. నేను రియల్ లైఫ్ లో చూసినవి కూడానండి. అప్పటిదాకా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చి మొహంలో గ్లోరియస్ లేకుండా వచ్చి అసలు ఇంకా అయిపోయింది లైఫ్ అన్న విధంగా వచ్చిన వాళ్ళు చక్కగా 2 రోజులు 3 రోజులు ఉండేసి
వేదాశీర్వాదం తీసుకొని అక్కడ సిస్టమేటిక్ గా ఈ స్పిరిచువల్ ప్రొసీజర్స్ అంతా అవి అవగొట్టుకొని ఆ తర్వాత వాళ్ళ ఫేస్ లో గ్లోరియస్ ఉంటుందండి. థర్డ్ డే మేము చూసేస్తాం నాకు గ్లోరియస్. అక్కడి నుంచి 9వ రోజు 21వ రోజు వాళ్ళు మెసేజ్లు పెడుతూ ఉంటారు, ఇలా ఒక పాజిటివ్ న్యూస్ వచ్చిందండి, ఇలా బాగున్నామండి. సొసైటీ దాకా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా లేదండి నాకు విజయవాడ ఇప్పుడు కాదండి 3 years బ్యాక్ ఒకళ్ళు లేడీ నైట్ ఫోన్ చేసిందండి, ఏడ్ చేసింది ఫోన్, ఏమంటే మీకు ఫీజు కట్టడానికి లేకపోతే అప్పు చేసుకొచ్చేసి మీకు కడతానని మీ మీద నమ్మకం ఉందండి. సరే అది ఆమె ఏంటంటే ఇంక రేపు సొసైటీ ఫైనల్ అండ్ లాస్ట్ అటెంప్ట్ ఏదో చేద్దామని చెప్పేసి నా దగ్గరికి వచ్చేసింది. ఆమెకి ఎందుకు మరి ఎలా అనిపించింది తర్వాత. ఏంటి సార్ సమస్య? అది ఫైనాన్షియల్ క్రైసిస్ అండి బాగా. బిజినెస్ లో సరిగా లేదు, ఏది చేసినా రాదు, ఇంట్లో సరుస్తూ ఉంటారు, లేడీ ఉమెన్ అనమాట. ఫైనల్ గా అది అయిపోయిన తర్వాత 3 months తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చేసి గురుగారు బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నాను, ముహూర్తం పెట్టండి. చూడండి అంటే ఆమెలో కాన్ఫిడెన్స్ లెవెల్ చూడండి ఎంత పెరిగిపోయినాయో. అసలు ఏమి నేను చేయలేను అన్న పొజిషన్ నుంచి నేను బిజినెస్ చేస్తున్నాను, నాకు ముహూర్తం పెట్టండి అని వచ్చింది 3 months లో అండి. అంత 3 months అండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పరిహారాలు అండి. ఈ స్తోత్రాలు, స్పిరిచువాలిటీ, యోగా, మెడిటేషన్. మా గురువు గారు అదే చెప్తూ ఉంటారు, ఈ యోగా, మెడిటేషన్, స్పిరిచువల్ ఉన్న వాళ్ళు ఎప్పుడు చావాలనుకోరంట. అవసరమైతే ఏది వేరే వాళ్ళని చంపడానికి రెడీగా ఉంటారు. అందుకని చెప్పేసి మొహం మీద చిరునవ్వు పాజిటివ్ గా ఉంటారు, హెల్దీ పాజిటివ్. వీళ్ళు సూసైడ్ చేసుకోవాలని కూడా పోయి రక్షిస్తారంట. అదేదో మూవీలో చెప్తారంటే వాటర్ మ్యాన్ అని, ఇంగ్లీష్ మూవీ, చాలా పవర్ఫుల్ మూవీ. తుఫాన్ లో బాధితుడు రక్షించేవాడు ఇద్దరు ఒకే క్లైమేట్ ఉంటుందంట చుట్టూరు. రక్షించేవాడు ఆ తుఫాన్ లో ఇరుక్కొని పోయాడండి, వాటర్ లో పడిపోయారు. వాళ్ళు రెస్క్యూ టీమ్ ఉంటారు కదా, ఇద్దరు చుట్టూ ఎన్విరాన్మెంట్ ఒకటే ఉంటుంది కదా, వర్షం వస్తూ ఉంటుంది, గాలి ఉంటుంది, లిమిటెడ్ రిసోర్స్ ఉంటుంది, పవర్ ఉండదు. బట్ ఒకళ్ళేమో కొట్టుకొని పోతూ ఉంటారు, ఒకళ్ళేమో రక్షించడానికి అదే ఎన్విరాన్మెంట్ లో వస్తూ ఉంటారు. వాట్ ఈస్ డిఫరెన్స్? యాటిట్యూడ్ ఇస్ ద డిఫరెన్స్ అనమాట. నేను రక్షిస్తాను, ఐఎమ్ వెల్ సేఫ్ గార్డెడ్, ఐఎమ్ వెల్ ట్రైన్డ్ అన్నట్లు ఉండాలి. అలానే ఏలినాటి టైంలో ఆ యాటిట్యూడ్ వెల్ ట్రైన్డ్ అయి ఉండాలి ఈ పీపుల్ అంతా. ఈ మీనరాశి వాళ్ళు హౌ టు ఓవర్కమ్, ఏం చేస్తే మనకి సక్సెస్ఫుల్ గా ఉంటాము. అందుకని ఎవరైతే ఈ పరిహారాలు చేసుకుంటారో దే ఆర్ వెల్ ట్రైన్డ్, దేర్ యాటిట్యూడ్ ఇస్ వెరీ పాజిటివ్. ఉన్న ఎన్విరాన్మెంట్ సేమే, బట్ అడ్వాంటేజ్ ఏంటంటే దే ఆర్ ద హైలీ ఎక్విప్డ్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది. అందుకని మన మహర్షులు ఈ జ్యోతిష శాస్త్రం ద్వారా ఈ రెమెడీస్ ఇవన్నీ ఎందుకు ఇచ్చారంటే ఇవి చేసుకొని లైఫ్ హ్యాపీగా ఉంటుంది, ఇబ్బందులు పడకూడదు. అది మీ ద్వారా మేమంతా కూడా తెలుసుకోగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం. గురువు గారు మరి నక్షత్రాల పరంగా ఏంటంటారు? గ్రహాలు అయితే తెలియచేశారు, నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది, ఏం పరిహారాలు ఒకసారి? నక్షత్రం చాలా బాగుందండి. ఫస్ట్ వీళ్ళందరికీ సక్సెస్ వస్తుందండి, తర్వాత ధన ప్రవాహం బాగుంటుంది. ఇప్పటిదాకా ధనం లేని ధనం విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది, గొడవలు అయ్యే అవకాశం ఉంటుందండి. వీళ్ళ చుట్టూ వీళ్ళనే కావాలని రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కొంచెం సహనంగా ఉండండి, ఎందుకంటే బుద్ధి చాలా ఇంపార్టెంట్ అండి. ఎదుటి వాళ్ళు నిజంగా ఇబ్బందులు పడి మన మీద గొడవ పెట్టుకుంటున్నారు, లేదంటే మనల్ని ఏదో రేకించాలని గొడవలు పెట్టుకుంటున్నారు అనేది ఆపర్చునిటీ ఆరు, లేదంటే దాన్ని ఏమంటారంటే మనకి మోహింపు చేసే బంధనం అర్థం కాదు, రెండు ఒకేలాగా ఉంటాయి అనమాట. కొంచెం వివేకంగా ఉంటే వీ కెన్ ఫైండ్ ఇట్ అనమాట. అలానే వీళ్ళకి రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా వాళ్ళకి ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి సెకండరీ ప్రాబ్లం వస్తుంది. అంటే ప్రైమరీ విక్టిమ్, సెకండరీ విక్టిమ్ అంటారు చూడండి, అట్లానే వీళ్ళు ప్రైమరీ కాకుండా వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యి ప్రాబ్లం, తద్వారా వీళ్ళకి సెకండరీ ఎఫెక్ట్ పడి వాళ్ళ ద్వారా వీళ్ళు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓవరాల్ గా చూసుకుంటే బాగుంది కాబట్టి సరిపోతుంది. మరి మీన రాశి వారు ఏం పరిహారాలు పాటించాలి అంటారు? వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారండి. శని పిప్పలాద స్తోత్రం చక్కగా చదువుకోవాలి, హనుమాన్ చాలీసా రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండాలి. వీటితో పాటుగా తిరునల్లార్ అనే టెంపుల్ ఉంటుందండి తమిళనాడు దగ్గర. ఈ రాశి వాళ్ళు కంపల్సరీ ఏదో ఒక టైంలో, ఇట్స్ నాట్ అర్జెంట్, ఇట్స్ మస్ట్ అండ్ ఇంపార్టెంట్, అట్లీస్ట్ మీన రాశి వారు ఖచ్చితంగా తిరునల్ల చేసి వీటితో పాటు వీళ్ళు ఒక్కసారి మనకి ఏం చెప్తారంటే కుంభకోణ నవగ్రహ టెంపుల్స్ అంటారండి. ఈ టూర్ వీళ్ళు ఫ్యామిలీ మొత్తం కలుపుకొని ఒక్కసారి వీళ్ళు వస్తే చాలా బాగుంటుందండి. సో ఇందాక చెప్పుకునే విధంగా ఆ పరిహారాలు చేస్తూ ఉంటే సరిపోతుంది. తప్పకుండా. నమస్తే. గురుగారు ఇండివిజువల్ గా రాసులు చెప్తూ పరిహారాలు అయితే మనం తెలియజేస్తూ వస్తున్నాం గురుగారు వ్యూవర్స్ కి. ఇంకా అతిగా సఫర్ అవుతున్న వారికి ఏమైనా పరిహారాలు ఉంటాయా, ఏంటి ఆ వివరణ ఒకసారి? సో మీరు చాలా మంది ఒక్కొక్కరికి ఒక అప్రోచ్ ఉంటుందండి. నా అప్రోచ్ ఏంటంటేనండి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా దానికి సొల్యూషన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక ద్వారా మన మంత్రాలు, స్తోత్రాలు వీటి ద్వారా, జ్యోతిష ద్వారా, శాస్త్రం ద్వారా ఉపయోగించుకొని, జ్యోతిషం ఒక టూల్, దాన్ని ఉపయోగించుకొని ఏంటి అనేది ఇంటెన్సిటీ తెలుసుకొని తగు పరిహారాలు చేసుకుంటే లైఫ్ అనేది 10 అంతలు
ప్రతి ఒక్కరికి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఓకే. సో అందులో భాగంగా నేను 35 to 45 ఉన్న ఏజ్ వాళ్ళని తీసుకొని ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళతో రీసెర్చ్ చేస్తూ ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళు సక్సెస్ఫుల్ గా కెరీర్ ట్రాక్ రికార్డు ఉంటుందండి. నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ కూడా అమెరికా నుంచి కాల్ చేశారు. సేమ్ సిచ్యువేషన్, 45 years. అప్పుడు దాకా ఒక మేనేజర్ లెవెల్లో చేస్తున్నారు. సడన్ గా లే ఆఫ్, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. 1600 మంది లే ఆఫ్ తీసేశారు. సో అందులో నీకు ఎంత సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది కాదు, లే ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఆల్టర్నేటివ్ ఒక స్టార్ట్అప్ లో ఇతను కూడా ఒక పార్ట్నర్ గా ఉండి స్టార్ట్అప్ చేయటమా, లేదంటే మళ్ళీ ఇంకో కంపెనీలో చేసుకోవటమా, లేదంటే ఇతను ఓన్ గా చేసుకోవటం అనేది ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు అసలు ఏంటి అనేది. అతనికి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా ఒక స్టార్ట్అప్ లో ఉండేసి మళ్ళా లాస్ అయిపోయిన లక్కీగా ఉన్నారు. ఇలా ఒక సంస్థ నాకు వచ్చారు. ఏమవుతుందంటే ఎవరికైతే 35 to 45 ఏజ్ ఉండి సక్సెస్ఫుల్ కెరీర్ రికార్డు ఉండి ఇప్పుడు వీళ్ళకి బ్రేక్ గనుక అనిపిస్తే, స్టాగ్నెటెడ్ అనిపిస్తే, సడన్ గా పదవి పోవటం, ఎలా ఒక కన్ఫ్యూజన్ లో ఉన్న వాళ్ళకి నేను హారోస్కోప్ స్టడీ చేస్తున్నాను. ఈ టైంలో మనకి శాపాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి, లేదంటే గ్రహ దోషాలను ఉంటాయి. ఈ రెండు వాళ్ళకి బ్లాక్స్ ఉంటాయి అనమాట. కరెక్ట్ గా వాళ్ళకి కాలసర్ప దోషం అదే టైంలో యాక్టివేట్ అయింది, ఉన్న గ్రహాలు కూడా యాక్టివేట్ అయింది. చూడండి ఎలా ఉందో. అందుకని అంత టైట్ అయిపోయి అంత సక్సెస్ఫుల్ కెరీర్ ఉన్నాయని సడన్ గా బ్రేక్ వచ్చేసింది. అదే గురుగారు. సో ఇలా చాలా మందికి వస్తుంది. మనకేమంటారండి మిడ్ లైఫ్ క్రైసిస్ అది అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు ఒక టైటిల్ పెట్టేసి. బట్ మనకి జ్యోతిష శాస్త్రంలో ఫుల్ డెప్త్ ఉంటుంది ఎందుకు అది వచ్చింది అనేది. ఎందుకు సడన్ గా జీన్స్ మారిపోతాయి, ఎందుకు టోటల్ గా హార్మోన్స్ మారిపోతాయి, వాట్ ఇట్ ఈస్ ఇంపాక్ట్, వాట్ ఇట్ ఈస్ కాజింగ్ అని. అది మనకు తెలుసుకుంటే, పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళిపోతుందండి. చక్కగా అందరూ తెలుసుకోవాలి. పర్టికులర్ గా ధనానికి, సంపాదనకి, అసలు కెరియర్ కి ఎలా ఉంటే బాగుంటుంది, అసలు ధనం వీళ్ళకి ఎక్కడ ట్రిగ్గర్ అవుతుంది. ధనం ట్రిగ్గర్ అయ్యేదానికి మనకు హార్డ్ వర్క్ సంబంధం ఏమి ఉండదండి. జ్యోతిషంలో ఆల్ ఆర్ ఇండిపెండెంట్. మనం హార్డ్ వర్క్ చేస్తేనే డబ్బు వస్తుందని ఏమనుకోకూడదు. చాలా మంది హార్డ్ వర్క్ చేయకుండా డబ్బులు సంపాదించుకుంటారు కదా. రకరకాలుగా సోర్సెస్ ఉంటుంది. అంటే గురువు గారు ఓన్లీ జాబ్ పరంగానేనా, రిలేషన్స్ లో కూడా చాలా మంది మా హస్బెండ్ రాముడు అంటే అసలు అమ్మాయి వంక చూడడు, బాగుంటాడు, సడన్ గా చేంజ్, ఇలాంటివి శాపాలు వీటి మీద కూడా ప్రభావం ఉంటుందా గురుగారు? ఖచ్చితంగా ఉంటుందండి. అందులో ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి ఈ టైంలో శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ రావటంతో రాహుకేతులు ఇలాంటి ఏమన్నా ఉంటే అవి ట్రిగ్గర్ అయిపోతాయండి. ట్రిగ్గర్ కాలసర్ప దోషం ట్రిగ్గర్ అయిపోయి, చూడండి ఒక మనిషిని బాగా బాధ పెట్టాలంటే అలా వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చే వాళ్ళని దూరం చేయాలి. ఎవరు బాగా సపోర్ట్ ఇస్తారు? నేచురల్ గా స్పౌస్, భార్య గాని భర్త గాని మంచి సపోర్ట్ కదా, వాళ్ళని తీసి పక్కన పెట్టేస్తారు, ఇరిటేషన్ తెప్పించేసి. నెక్స్ట్ బాగా ఎక్కడ టార్చర్ మనం టైం స్పెండ్ చేసి జాబ్ ఇబ్బంది పడిపోతుంది, భార్య భర్తల మధ్య గొడవలు వచ్చేస్తే ఇంకేముందండి, నేచురల్ గా అది సంసారం అనేది, అది లైఫ్ అనేది ప్రాబ్లమాటిక్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సెకండరీ ఎఫెక్ట్ వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులకు వాళ్ళ ద్వారా అవుతూ ఉంటుంది. తద్వారా మనం బాధపడుతూ ఉంటాము. ఇలా రకరకాలుగా ఆరోగ్యపరంగా కూడా గురుగారు ఏదైనా ఇలా ఏదో. ఈ మధ్య కాలంలో హెల్త్ కంటే ఎక్కువగా నాకు మేజర్ గా వచ్చింది జాబ్ ఒకటండి. ఓకే గురుగారు. ఎప్పుడు కెరియర్ లో అన్సర్టనిటీ, డబ్బులు లేకపోవటం, జాబ్ సరిగా లేకపోతే ధనం అనేది ఉండదు, ధనం లేకపోతే లైఫ్ బ్రీత్లెస్. రెండోది రిలేషన్షిప్స్ ఎక్కువ వచ్చేస్తాయండి. రకరకాల ప్రాబ్లమ్స్ అండి. అవి మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉండటం, వైఫ్ అండ్ మధ్య ట్రస్ట్ ఫ్యాక్టర్ లేకుండా ఉండబోతాం, డైవర్స్ ఇష్యూలు, ఈ వీటి గురించి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. వెరీ రేర్ గా హెల్త్ అనేది వెరీ వెరీ రేర్ కేసు అనమాట. ఈ రెండింటి గురించి ఎక్కువ వస్తూ ఉంటారు. ఈ టైంలో వాళ్ళకి నేను ఎవరికైతే ధనం బాగా రావాలో స్వర్ణ లక్ష్మి విశేష హోమము, తర్వాత యుఎస్ లో ఉన్న వాళ్ళు గ్రీన్ కార్డులని, H1B వీసాలని, లేదంటే లే ఆఫ్స్ అయిపోయి అన్న వాళ్ళు ఒకసారి జాతక చక్రం చూసుకొని వాళ్ళకి చండీ హోమము, చండీ పారాయణ తీపించుకోవటం. హెల్త్ కనుక సరిగా లేకపోతే వాళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత హోమము, లేదంటే ఆయుష్ సూక్తం అని దాన్ని జపం చేయించుకుంటూ ఉంటే బాగుంటూ ఉంటుంది. ఇవి కాకుండా మనకి పర్టికులర్ గా వివాహం కావటం లేదు, చాలా లేట్ అయిపోతుంది అన్న వాళ్ళకి గౌరీ పాశుపత అభిషేకము, లేదంటే కన్యా పాశుపత అభిషేకం, వీటితో పాటు జనరల్ గా రాహుకేతులు ఎఫెక్ట్ ఉంటే వాటికి, లేదంటే కుజ దోషాలు ఉంటే ఆ దోషాలను తీసేసుకోవటం. ఫైనల్ అండ్ మోస్ట్ ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా స్టడీస్ చెప్తున్నాయండి, ఎవరైతే భార్యాభర్తలు చక్కగా ఉంటారో వాళ్ళ లైఫ్ 70% చాలా గ్రోత్ఫుల్ గా ఉంటుందండి. అంటే మనం చక్కగా ఆ యొక్క అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్య, కొన్నిసార్లు తప్పులు జరుగుతాయండి, బట్ అది అడ్జస్ట్ చేసుకొని పోయే ఒక మెచ్యూరిటీని, దాని ఆ టైం స్పేస్ ని, ఆ ఎమోషనల్ స్పేస్ ని క్రియేట్ చేసుకోవడం, సెక్యూర్ గా పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. కొన్నిసార్లు గ్రహ దోషాలు ఉండటం వల్ల అవి కరెక్ట్ గా రావు అనమాట. ఇవి తీసేసుకుంటే వాళ్ళ మధ్య అన్యోన్యత చక్కగా పెరిగేసి, ఒకళ్ళంటే ఒకళ్ళ మీద గౌరవం ఉండి, ట్రస్ట్ పెరిగి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మంచి సపోర్ట్ తీసుకుంటూ ఉన్నారనుకోండి, చూడండి ఆ లైఫ్ ఎలా ఉంటుందో, భార్యాభర్తలు ఎలా ఉంటారు, పిల్లలు చూడండి, ఎక్కడైతే భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదో పిల్లలు కూడా అలానే ఉండిపోతారండి. వాళ్ళ ఇంపాక్ట్ వాళ్ళ మీద పడిపోతుందండి.
చాలా మంది చెప్తూ ఉంటారు మై చిల్డ్రన్ ఆర్ దే ఆర్ వెరీ ఇండిపెండెంట్, దే ఆర్ వెరీ బోల్డ్. ఏమి ఇండిపెండెంట్ ఏం బోల్డ్ అంటే తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఏమి ఇండిపెండెంట్ ఏం బోల్డ్ అని. సో ఇన్ కేస్ ఎవరైనా గనక ఆ ఏజ్ బ్రాకెట్ లో ఉండి లైఫ్ ఎక్కడో స్టాగ్నేటెడ్ గా ఉన్నాము, డైరెక్షన్ లెస్ గా ఉన్నాము అని అనుకుంటే 1-2 సార్లు జాతక చక్రం చూపించుకొని చక్కగా విషయం తెలుసుకొని వాళ్ళ జాతకంలో ఏది స్ట్రెంత్ ఉందో దాన్ని తెలుసుకొని దాని ద్వారా ముందుకెళ్ళిపోతే, రెండోది ఏ టైంలో డెసిషన్ తీసుకోవాలి కూడా ఇంపార్టెంట్. నేను చెప్పాను కదండి, వాళ్ళకి చెప్పాను 2028 తర్వాత మీరు జాబ్ లో బిజినెస్ లో స్టార్ట్ చేయండి, అప్పటిదాకా ఈ ఫోకస్ అన్న ఓన్లీ ఆన్ జాబ్ అని చెప్పాను. జాబ్ రాకపోతే అంటాను, జాబ్ రాకపోతే 2 రోజులు ఇంట్లో కూర్చోండి, ఒక 6 నెలలు ఇంట్లో కూర్చొని నష్టమేం లేదు. మీరు సంపాదించిన డబ్బులు అంతా బిజినెస్ లో పెట్టుకొని అవి సరిగ్గా రాక ఇటు సంపాదించిన 10 ఏళ్ళ సంపాదన అంతా పోగొట్టుకుని ఆ తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్లే బదులు జస్ట్ హోల్డ్ ఆన్. కానీ బిజినెస్ చేయాలంటే ఎలా చేయాలి, దాంట్లో మీ రోల్ ఏంటి అవి కూడా చెప్పుకొచ్చాను. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మంది అడుగుతూ ఉంటారు నాకు. నేను దాని గురించి కూడా ఒక ఫార్ములా అంతా రాసి పెట్టుకున్నాను. ఏమంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కొంతకాలం నా దగ్గర పనిచేసినట్టు గొప్ప వ్యక్తులు అయిపోతున్నారండి, నేను మాత్రం ఇలానే ఉంటున్నానండి, నేను ఇలా సలహా ఏమైనా అలా వెళ్ళిపోయారండి, నేను ఇలానే ఉంటున్నానని చాలా మంది వస్తుంటారండి. ధన్యవాదాలు గురువు గారు. మే మాసం యొక్క విశిష్టత అలాగే ప్రత్యేక దినాల గురించి తెలియజేశారు. అలాగే అందరి ద్వాదశ రాశుల వారి రాశి పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం.